హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. మనము ప్రతిరోజు వాడుతూ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ యొక్క వాడుకను ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. చూడండి, మనం జనరల్గా చెప్తుంటాం కదా, ఈ ఫోను చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది, ఎవరిదిది అని అంటుంటాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. ఈ ఫోన్ చాలా సేపటి నుండి మోగుతూనే ఉంది, ఎవరిదిది అని అంటుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో చెప్పడానికి, దిస్ ఫోన్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మళ్ళొకసారి వినండి. దిస్ ఫోన్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. లాంగ్ టైం అంటే చాలాసేపటి నుండి. హూస్ ఇట్ ఈజ్, ఎవరిది అని ఈ విధంగా చెప్పాలి. దిస్ ఫోన్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. హూస్ ఇట్ ఈజ్, ఈ విధంగా. మరో విధంగా మనం ఏమంటామంటే, ఇది రవి ఫోను లేదా ఇది రవిది అని చెప్తాం. ఎవరిదైతే వాళ్ళ పేరుతో చెప్తాం. అప్పుడు ఇట్స్ రవీస్. ఇట్స్ అంటే షార్ట్ ఫాము. ఇట్ ఈజ్ రవీస్ అని చెప్పినట్టు. ఇది నీదా లేదా ఇది నీ ఫోనా అని అడుగుతుంటాం కదా. దానిని ఈజ్ ఇట్ యువర్స్. యువర్స్ అంటే నీదా. ఈజ్ ఇట్ యువర్స్, ఈజ్ ఇట్ యువర్ ఫోన్, ఈ విధంగా చెప్పాలి. ఇది నీదా, ఈజ్ ఇట్ యువర్స్, ఇది నీ ఫోనేనా, ఈజ్ ఇట్ యువర్ ఫోన్. అవును, అది నాది అని చెప్తాం. అంటే అది నా ఫోను అని చెప్తాం కదా. అప్పుడు అవును అని చెప్పడానికి ఎస్ లేదా యా, ఈ విధంగా చెప్పాలి. యా. ఇట్స్ మైన్. మైన్ అంటే నాది. ఎస్, ఇట్స్ మైన్. ఎస్, ఇట్ ఈస్ మై ఫోన్, ఈ విధంగా చెప్పొచ్చు. మనం అంటుంటాం, ఫోన్ ఎత్తు, ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటాం. అప్పుడు ఏం చెప్పాలి? పిక్ ద ఫోన్ కాల్. పిక్ ద ఫోన్ కాల్, ఈ విధంగా చెప్పాలి. రిసీవ్ ద ఫోన్ కాల్, ఇలా కూడా చెప్పొచ్చు. రిసీవ్ ద ఫోన్ కాల్, పిక్ ద ఫోన్ కాల్, ఈ విధంగా చెప్పొచ్చు. ఎవరో నీతో అవసరం పడి ఫోన్ చేస్తున్నట్టుంది అని అంటుంటాం. ఎవరో నీతో అవసరం పడి లేదా అవసరంతో ఫోన్ చేస్తున్నట్టున్నారు అని చెప్తుంటాం. ఫోన్ చేస్తుండొచ్చు అని ఈ విధంగా చెప్తుంటాం కదా. అప్పుడు సమ్‌వన్ మైట్ బి కాలింగ్ యూ. సమ్‌వన్ మైట్ బి కాలింగ్ యూ ఇన్ నీడ్. నీడ్ అంటే అవసరం. సమ్‌వన్ మైట్ బి కాలింగ్ యూ ఇన్ నీడ్. ఎవరో నీతో అవసరం పడి ఫోన్ చేస్తున్నట్టున్నారు లేదా ఫోన్ చేస్తుండొచ్చు అని. అతనికి తిరిగి ఒకసారి కాల్ చెయ్యి అని అంటాం. కాల్ బ్యాక్ చెయ్యి అని అంటాం. అతనికి తిరిగి ఒకసారి కాల్ చెయ్యి. ఈ విధంగా చెప్పాలనంటే, కాల్ హిమ్ బ్యాక్ వన్స్. కాల్ హిమ్ బ్యాక్ వన్స్. కాల్ హిమ్ బ్యాక్ వన్స్, ఈ విధంగా చెప్పాలి. సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి అని అంటుంటాం. సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి అని చెప్తాం. అప్పుడు ఎలా చెప్పాలంటే, కాల్ మీ ఈవినింగ్. మీ అంటే నాకు. కాల్ మీ ఈవినింగ్. సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి. ఇంకా ఈ సాయంత్రం అంటే దిస్ ఈవినింగ్ అని కూడా చెప్పొచ్చు. నీ దగ్గర చార్జర్ ఉందా అని అంటుంటాం ఒక్కొక్కసారి. నీ దగ్గర చార్జర్ ఉందా అని అంటాం. డూ యూ హ్యావ్ చార్జర్? డూ యూ హ్యావ్ మొబైల్ చార్జర్? సి పిన్ అని కూడా అంటారు. అంటే టైప్స్, పిన్ యొక్క టైప్స్, చార్జర్ యొక్క టైప్స్. అది నా మెయిల్‌కు పంపు అని చెప్తాం. ఏదైనా మన ఫ్రెండ్ మొబైల్‌లో ఉన్నప్పుడు అది నా మెయిల్‌కి పంపు అని చెప్తాం.
సెండ్ ఇట్ టు మై మెయిల్ అని చెప్పాలి. సెండ్ ఇట్, సెండ్ ఇట్ అంటే అది పంపు. సెండ్ ఇట్ టు మై మెయిల్. నా ఫొటోస్ పంపు అని అంటాం. నా ఫొటోస్ నా మొబైల్‌కి పంపు అని చెప్తాం. షేర్ మై ఫొటోస్ టు మై మొబైల్ అని చెప్పొచ్చు. షేర్ మై ఫొటోస్, సెండ్ మై ఫొటోస్, షేర్ మై ఫొటోస్ ఈ విధంగా చెప్పొచ్చు. నీ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టవాకు అని చెప్తుంటాం కదా! ఒక్కొక్కసారి మనం ఫ్రెండ్స్‌కి మనం చెప్తూ ఉంటాం. నీ ఫోను సైలెంట్ మోడ్‌లో పెట్టకు. డోంట్ కీప్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్ అని చెప్పాలి. డోంట్ కీప్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్. డోంట్ కీప్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్ ఇలా చెప్పండి. నా ఫోన్ ఎత్తు, నా ఫోన్ కాల్ ఎత్తు అని చెప్తుంటాం. లిఫ్ట్ మై ఫోన్ కాల్, లిఫ్ట్ మై ఫోన్ కాల్ లేదా పిక్ మై ఫోన్ కాల్ అని అంటే ఇంకా బాగుంటుంది. పిక్ మై ఫోన్ కాల్. నీ ఫోన్ వాడుకోవచ్చా అని అడుగుతాం ఒక్కొక్కసారి. నీ ఫోన్ వాడుకోవచ్చా? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? నీ ఫోన్ వాడుకోవచ్చా? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఒకసారి ఫోన్ కాల్ చేసుకోవచ్చా? లేదా ఒక్క ఫోన్ కాల్ చేసుకోవచ్చా అని అడుగుతుంటాం. ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చా నీ మొబైల్‌లో అని అడుగుతాం. కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? ఇలా చెప్పాలి. కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్ బై యువర్ ఫోన్ అని చెప్పొచ్చు. కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? నేనొక ఫోన్ కాల్ చేసుకోవచ్చా? ఈ విధంగా. మనం అడ్వైస్ చేసేటప్పుడు నీవు నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దూరంగా ఉంచు అని మనం అడ్వైస్ చేస్తే గనక నిద్రించేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టు. కీప్ యువర్ ఫోన్ లేదా కీప్ ద ఫోన్ అవే అని చెప్పాలి. కీప్ ద ఫోన్ అవే వైల్ స్లీపింగ్. వైల్ అంటే ఆ సమయంలో అని అర్థం. కీప్ ద ఫోన్ అవే వైల్ స్లీపింగ్. నిద్రించేటప్పుడు ఫోన్ని దూరంగా ఉంచు. ఓటీపీ షేర్ చేయకు లేదా ఓటీపీ ఎవరికీ చెప్పకు అని చెప్పొచ్చు. ఓటీపీని ఎవరికీ షేర్ చేయకు. నెవర్ షేర్ ఓటీపీ టు ఎనీవన్ ఇలా చెప్పొచ్చు. లేదంటే డోంట్ షేర్ ఓటీపీ టు ఎనీవన్ ఈ విధంగానైనా చెప్పొచ్చు. ఓకే. చూడండి. నీ మొబైల్ ఫోన్‌ని మంచి కొరకు వాడు. నీ మొబైల్ ఫోన్‌ని మంచి కొరకు వాడుకో అని ఈ విధంగా మనం సలహా ఇస్తే గనక యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ గుడ్. యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ గుడ్ లేదా గుడ్‌నెస్ అని చెప్పండి. ఈ విధంగా మనం మొబైల్ ఫోన్ యొక్క వాడుకని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పొచ్చు. థాంక్ యూ.